బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. బ్యాంకులకు సంబంధించి మే నెలలో భాగంగా సెలవులైతే ప్రకటించడం జరిగింది. సో, ఎన్ని రోజులు సెలవులిచ్చారు ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముఖ్యంగా బ్యాంకు ఖాతాదారులకు ముఖ్యమైన సమాచారం. ఇది మే నెలకు సంబంధించిన బ్యాంకు సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులైతే ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా బ్యాంకులకు మే నెలలో 12 రోజులైతే సెలవులైతే వచ్చినాయి. వీటిలో 2, 4 శనివారాలు, ఆదివారంతో పాటు పండుగలు, ప్రత్యేక సందర్భాలు కలిపి అయితే ఉన్నాయి. ఇవి రాష్ట్రాలను బట్టి మారే అవకాశం కూడా అయితే ఉన్నాయన్నమాట. అయితే ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారు ఏదో ఒక పని కోసం బ్యాంకులకు వెళ్ళాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో కొన్ని సౌకర్యాలు అందుబాటులో వచ్చినా కొన్ని పనులు బ్యాంకులకు వెళ్లి చేయాల్సి ఉంటుందన్నమాట. అటువంటి వారికి బ్యాంకు సెలవులనేవి సమాచారం చాలా ముఖ్యం. సో, అందుకే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. సో, ఈ నెలలో మనకి మే నెలలో బ్యాంకులు సెలవులు చూసుకున్నట్లయితే మే 1న మహారాష్ట్ర దినోత్సవం మే డే అనమాట. కార్మిక దినోత్సవం. ఆ రోజు బ్యాంకులు సెలవు. మే 5న ఆదివారం బ్యాంకులు సెలవు. మనకు చూసుకున్నట్లయితే మే 8వ తారీఖున రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి అనమాట. ఆ రోజు బ్యాంకులకైతే సెలవు. అయితే మనకి పశ్చిమ బెంగాల్‌లో బ్యాంకులకు సెలవు అనమాట అక్కడ. మే 10న బసవ జయంతి అనమాట. అక్షయ తృతీయ అనమాట. ఆ రోజు బ్యాంకులకు సెలవు. ఇక మే 11న రెండో శనివారం బ్యాంకులకు సెలవు. మే 12న ఆదివారం బ్యాంకులకు సెలవు. మే 16న సిక్కిం రాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు. మే 19న ఆదివారం సెలవులు. మే 20న లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బేలాపూర్, ముంబైలో బ్యాంకులకైతే సెలవు. ఇక మే 23న బుద్ధ పూర్ణిమ కాబట్టి బ్యాంకులైతే సెలవనమాట. మే 25న నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు. మే 26న ఆదివారం బ్యాంకులకైతే సెలవనమాట. సో, ఈ విధంగా మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులైతే సెలవులు. సో, ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.